ఆశీస్సులు మరి మాతాజీ వారి ఆశీస్సులతో వారి యొక్క అనుగ్రహంతో 2 మాటలు మాట్లాడుతున్నాను. శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పీఠాధిపతిగా ఉన్నటువంటి పుర్తాళం పీఠం తెన్కాసి తమిళనాడు చాలా గొప్ప పీఠం. అది మౌనస్వామి వారితో ప్రతిష్ఠించబడినది. ఆ శంకరాచార్య పరంపరలో ప్రస్తుతం శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు ఉన్నారు. తర్వాత ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి వారు ఈరోజు రాలేకపోయారు. మాకు మా మందిరానికి పుర్తాళం పీఠానికి చాలా మొదటి నుంచి కూడా అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి స్వామివారు ఉన్నప్పుడు మన దేవాలయాన్ని పుర్తాళం పీఠానికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా అప్పుడున్న స్వామీజీ కానీ ఇప్పుడున్న స్వామీజీ వారు కానీ ఎప్పుడూ కూడా మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు చేసుకోండి చక్కగా అని చెప్పడం, వారు ఇప్పుడు కూడా మా అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్ఫేర్ కాకుండా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈ రోజున ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందిందంటే వారు ఇచ్చినటువంటి సపోర్ట్ అవన్నీ కూడా. అట్లా స్వామివారు చాలా తపశక్తి సంపన్నులు. వారు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛ వల్లనే మేము ఇన్ని కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. మధ్యలో 1-2 వలన వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల కొద్దిగా పొరపచ్చారు. ఒక 2 years వచ్చింది. తర్వాత వారి ఆశీస్సులతో బాబా గారి కృపాకటాక్షణాలతో మళ్ళీ అందరం కూడా ఈ రోజున స్వామివారిని మేము ఓపిక లేకపోయిన స్వామివారు మనందరూ ఉండేటువంటి దయతో వారు ఓపిక చేసుకొని ఇక్కడికి రావటం, మా కమిటీ తరఫున అందరూ కూడా మరీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. స్వామి, ఇది మీ మందిరము, మీరు మాతాజీ వస్తుండాలి, మీరు వస్తేనే మాకు సంతోషము. ఇప్పుడు కూడా మీ కృపాకటాక్షణాలు మా మీద ఉండేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించాలని, అట్లాగే మీ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు రావటం మాకు చాలా మహదానందం స్వామి. అందరి తరఫున ఈ ఒంగోలు పుర ప్రజల తరఫున మా కమిటీ తరఫున మీకు విన్నవించుకుంటూ తమరి అనుగ్రహ భాషను చేయవలసిందిగా మరీ వినయపూర్వకంగా కోరుతున్నాం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సిద్ధాశ్రమ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం పుర్తాళమఠ యోగేశం మౌనస్వామినమాశ్రయే. పుర్తాళంలో సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించిన మహనీయుడు, మహాతపస్వి, సిద్ధపురుషులైనటువంటి మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. హిమాలయ ఋషీన్ వందే సిద్ధాశ్రమ గురు ప్రభున్ తేషాం దర్శనమాత్రేణ ధన్యం భవతి మానవ. హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. ఇప్పటికీ కూడా అక్కడ కొన్ని వందల వేల సంవత్సరాలు భౌతిక శరీరాలతో ఉన్నటువంటి మహాపురుషులు ఉన్నారు. నాకు బాగా ఆప్తులు మిత్రులు అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ఇటీవల ఒక మిత్రుడు కనిపించి హిమాలయాలకు నన్ను పిలిపించి చెప్పాడు, 500 సంవత్సరాల కింద మనం కలిసి ఇక్కడ చదువుతున్నాము, కలిసి తపస్సు చేశాము అని చెప్పాడు. అటువంటి సిద్ధపురుషులను స్మరిస్తూ ఉన్నాను.
మరొక విశేషం ఏంటంటే హిమాలయాలలో దత్తస్వామి యొక్క గుహ ఒకటి ఉన్నది. మనం దత్తస్వామి ఆయన అవతారమూర్తిగా షిరిడి సాయిబాబా, షిరిడి సాయిబాబా యొక్క మహాభక్తులుగా భరద్వాజ ఈ పరంపరను మనం భావిస్తూ ఉన్నాము. ఈ పరంపరలో దత్తస్వామి యొక్క గుహ ఒకటి హిమాలయాలలో ఉన్నది. దాన్ని దర్శించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇటీవల సాయిబాబా ఆ గుహ దగ్గరికి వెళ్ళి దత్తస్వామిని కలిసినట్టుగా కొంతమంది ధ్యానయోగులు తమ దర్శనాలను తెలియజేశారు. సరే, అలాంటి ఆ దత్త పరంపర, ఆ దత్తస్వామి యొక్క అవతారమూర్తి అయినటువంటి షిరిడి సాయిబాబా మా కొత్తాల పీఠ స్థాపకుడైనటువంటి మౌనస్వామికి చాలా ఆప్తమిత్రుడు. మౌనస్వామి హిమాలయాలలో తపస్సు చేసి దక్షిణ భారతానికి వస్తూ కొద్ది రోజులు ఆయన దత్త షిరిడి సాయిబాబా దగ్గర గడిపినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాంటి షిరిడి సాయిబాబాతో కొత్తాల పీఠానికి ఎంతో అనుబంధం ఉన్నది. ఇక్కడ మామూలు శంకర పీఠాలలో షిరిడి సాయిబాబా ఆలయాలు ఉండవు, కానీ ఒక కొత్తాల పీఠంలో మాత్రం షిరిడి సాయిబాబా యొక్క ఆలయాన్ని మా పూర్వస్వామి వారు శివ సదానంద భారతీయ స్వామి వారు స్థాపించారు. అటువంటి అనుబంధం ఉన్నది మాకు. అలాగే సాయిబాబా ఆయన అనుగ్రహంతో ఆయన దర్శనాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు. కాగా భరద్వాజ గురించి చెప్పవలసి వచ్చేటైతే భరద్వాజ గారి సోదరులందరూ మాకు బాగా ఆప్తులే. విశేషించి వాళ్ళ నాయనగారు అనంతాచార్యుల వారు ఆయన గొప్ప వేద పండితులు. వారితో కూడా ఇవాళ అనంతాచార్యుల వారి శివుడి కుమారుడు భరద్వాజ. ఆ భరద్వాజ వారి యొక్క సంతానం పిల్లలు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందకరమైనటువంటి అంశం. విశేషించి ఆయన భరద్వాజ హిందూ కాలేజీలో మా విద్యార్థి, మా దగ్గర చదువుకున్నటువంటి వాడు. అటువంటి వాడు అంతవాడు ఇంతవాడైనాడు. ఇప్పుడు మనకు భాగవతంలో చెబుతారు, ఇంతెంతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై అంతై అన్నట్టుగా ఇంతెంతై అతడు బాగా సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని పొంది సాయిబాబా గురించి ఆంధ్రదేశంలో భరద్వాజ చేసినంత ప్రచారం ఇంకెవరూ చేయలేదు. అంటే ఒంగోలు ప్రజలకు షిరిడి సాయిబాబా ఉన్నటువంటి పరమ భక్తికి అత్యంత ప్రధానమైనటువంటి నిదర్శనం. ఇవాళ ఇది అపర శక్తిలాగా ప్రకాశిస్తున్నది ఈ ఒంగోలు సాయిబాబా మందిరం. ఇటువంటి ఆ బాబా మందిరం, ఈ మందిర నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, దీన్ని ఇవాళ కూడా నడిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి భరద్వాజ ఆయన యొక్క విగ్రహ స్థాపన చేయటం అనేది ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన అంశం. ఆ విగ్రహ స్థాపన ద్వారా ఆయన ఇంకా శ్రద్ధతోటి భక్తితోటి భక్తులందరూ కూడా పూజించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విగ్రహం ఉంటే మన మనస్సుకు ఒక సంతృప్తి, ఎదురుగా చూసినట్టుగా ఉంటుంది. అందువల్ల భరద్వాజ సాయిబాబాను పూజ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహానికి పూజ చేసుకొని వాళ్ళందరూ కూడా భరద్వాజ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, సాయిబాబా యొక్క కరుణను పొందాలి అని భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా పరమేశ్వరి యొక్క కరుణా కటాక్షాలు, సాయిబాబా యొక్క దయ, భరద్వాజ యొక్క ప్రేమపూరితమైనటువంటి మీ అందరి యందు ఉన్నటువంటి భక్తి ఎందున్న వాత్సల్యం ఇవన్నీ కూడాను మీ అందరికీ ఎంతో శుభాన్ని కలిగిస్తాయి. నారాయణ నారాయణ. శ్రీ సిద్ధేశ్వర పర్యంత
వందే గురు పరంపర. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు మా శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మా శ్రీశక్తి పీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాల స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను అనేటువంటి భావన కలుగుతుంది. అందరూ కూడా భరద్వాజ్ మాస్టర్ గారి గురించి చెప్తూ బాబా భక్తిని తెలుగుదేశాన్ని తీసుకొని వచ్చారు, బాబా మందిరాన్ని తెలుగుదేశాన్ని తీసుకొని వచ్చారు, అందరికీ కూడా బాబాని పరిచయం చేస్తారంటారు. కానీ నేను అది ఒప్పుకోలేను. షిరిడి సాయిబాబాతో సహా ఆంధ్రప్రదేశానికి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన భరద్వాజ్ మాస్టర్ గారు. భక్తులు గారు తీసుకొచ్చింది సాక్షాత్ షిరిడి సాయినాథునే ఇక్కడ తీసుకొచ్చారు. అందుకే ఇవాళ ఈ మందిర ప్రాంగణంలో అడుగు పెడితే షిరిడిలోకి అడుగుపెట్టిన భావనే అందరికీ కూడా కలుగుతుంది. మన ఆంధ్రాలో ఉన్నటువంటి షిరిడి ఏమిటి అంటే ఒంగోలు సాయిబాబా మందిరం. ఇప్పుడే జగద్గురువులైనటువంటి స్వామివారు చెప్పారు. కుర్తాల పీఠం విశేషాలు చెప్తూ భరద్వాజ్ మాస్టర్ గారు స్వామివారి విద్యార్థిగా ఉన్నప్పుడు విశేషాలు అన్నింటినీ స్మరించారు. అయితే నేను ఒకటి రెండు విషయాలు విశేషాలు తప్పకుండా ఈ సందర్భంలో స్మరించాల్సినటువంటివి రెండు చెప్దామని అనుకున్నాను. మొదటిది ఏంటంటే, ఇక్కడ చూడండి, దేవాలయానికి సంబంధించి కూడా కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ పాలిత SSPP అని ఉంటుంది. అక్కడ కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ పాలిత షిరిడి సాయి కల్చరల్ మిషన్ లాయర్పేట అని ఉంటుంది. అంటే కుర్తాల సిద్ధేశ్వరి పీఠ పరిపాలనలో ఉన్నది అని. ఎలా జరిగింది, ఏం జరిగింది అంటే, కొన్ని దశాబ్దాల క్రితం తణుకు ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అనంటే, భరద్వాజ మాస్టర్ గారు ఆయన ఆంధ్రదేశం అంతటా కూడా సంచరిస్తూ సాయినాథుని లీలా విశేషాలు చెప్తూ ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్లను, అక్కడ ఉన్నటువంటి బాగా సంఘసేవ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన కార్యక్రమానికి పిలిచేటువంటి అలవాటు ఉండేది. తణుకు ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సుప్రసిద్ధ న్యాయవాది ఉంటే ఆయన్ని కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా రమ్మని పిలిచారు మాస్టర్ గారు. ఆయన రాలేను, నాకు కుదరదు, నేను రాలేను, నాకు కుదరదని చెప్పారు. చెబితే సరే ఏమంటారు, కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంకా సరిగ్గా మర్నాడు సాయంత్రం కార్యక్రమం మొదలుపెట్టే సమయానికి ఆ న్యాయవాది అక్కడికి వచ్చారు. ఏమైనా రానంటే సాయిబాబాని పంపిస్తావా, బాబా వచ్చి ఆ కార్యక్రమానికి నేనేనయ్యే రమ్మని ఆహ్వానించింది, రానంటే ఎలా అని అన్నారు. ఆ సుప్రసిద్ధ న్యాయవాది పేరు ఆ సమయంలో బంధకవి సీతారామాంజనేయులు గారు. వారే తర్వాత కుర్తాళ పీఠాధిపతులైనటువంటి జగద్గురువులు శ్రీ శివచిదానంద భారతీ స్వామి వారు. వారు ఉన్నటువంటి సమయంలోనే ఈ బాబా మందిరం కుర్తాల పీఠ పరిపాలనలోకి రావటం జరిగింది. అలా బాబా ఆయన భరద్వాజ మాస్టర్ గారితో పలికించాల్సినటువంటివన్నీ కూడా ఏ సమయంలో ఎప్పుడు ఏది పలికించాలో అలా పలికిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కుర్తాళంలో సాయినాథుని దేవాలయం గురించినటువంటి విశేషాలు మనం చెప్పుకున్నాం, ఇందాకే విన్నాం. స్వామివారు కూడా అనేక సందర్భాలలో ఇక్కడ దేవాలయంలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అమెరికాలో ఒక సంఘటన జరిగింది. షిరిడి సాయినాథుని మందిరంలో స్వామివారి ప్రవచనం ఏర్పాటు చేశారు. చేస్తే స్వామివారు వెళ్ళి, ఇక్కడ మన వేదిక మీద బాబా ఎలా ఉన్నారో సాయిబాబా అలానే ఉంటే ఆయనకు పూలమాల వేసి వచ్చి కూర్చొని ప్రవచనం మొదలు పెడుతూ ఉన్నారు. అందరూ ఇలానే ఉన్నారు, కెమెరాల్లో ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నారు. ఉన్నట్లుండి సాయిబాబా మెడలో స్వామివారు వేసినటువంటి మాల అక్కడ అదృశ్యమై స్వామివారి మెడలో ప్రత్యక్షమైంది. అందరూ చూస్తూ ఉండగానే, కెమెరాల ముందుగానే అలా సాయిబాబా నామావళి చూడండి, అందులో ఒక నామం ఉంటుంది, సిద్ధేశ్వరాయ నమః అని ఉంటుంది. ఆ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఇటు ఉన్నటువంటి సాయి సిద్ధేశ్వరులు ఇద్దరు ఒకటే అని చూపించేటటువంటి ప్రత్యక్ష నిదర్శనం.
ఈరోజు నేను ఇక్కడికి రావటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని అంటే, మొదటిది సాయిబాబా అంటే నాకు చాలా భక్తి, చాలా శ్రద్ధ. రోజు కూడా బాబాని నేను పూజిస్తాను. దానికి కారణం ఎవరు అని అంటే భరద్వాజ మాస్టర్ గారు. నేను నా చిన్నతనంలో ఉన్నట్టుగా చెప్పుకోవాలి, నా చిన్నతనంలో నేను సాయిని నమ్మేదాన్ని కాదు. నమ్ముతుంటే ఎవరో కూడా ఏమిటి వీళ్ళు ఎలా నమ్ముతారు ఏమిటి అని అనుకునేదాన్ని. ఒకరోజు ఏమైంది అని అంటే, నేను అప్పుడు మెడిసిన్ చదవటానికి కూడా ముందే ఇంటర్మీడియట్లో అనుకుంటాను బహుశా. ఆ సమయంలో బాబా కనిపించాడు, నిద్రపోతూ ఉన్నాను. బాబా కనిపించి ఏంటి నన్ను నమ్మవంటావేంటి, నువ్వు నా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తానన్నా. సరే ఏదో కల కదా, ఏదో వచ్చుంటుందిలే, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే కల వస్తుంటుందిలే అనుకున్నాను. నిద్ర లేచిన తర్వాత చూస్తే నా మంచం మీద బంగారు సాయిబాబా ఉంగరం కనిపించింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పెట్టే అవకాశం లేదు, ఏమీ లేదు. అంటే సాయి తాను ఎన్నుకున్నటువంటి చోట ఎక్కడికి వెళ్ళాలనుకుంటే, ఏ భక్తులను ఎప్పుడు అనుగ్రహించాలంటే మనం పిలవక్కర్లేదు, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు అనేటువంటి విశేషాన్ని నా జీవితంలో నాకు ప్రత్యక్షంగా అనుగ్రహించాడు సాయిబాబా. ఆ తర్వాత అనేక సార్లు సాయి మందిరాన్ని సందర్శించడం జరిగింది, షిర్డీకి కూడా వెళ్ళి. ఒకరోజు నేను బాబాని అడిగాను, బాబా నాకు మామూలుగా ఏంటంటే ఈ పూజలు ఇవన్నీ చేసే అలవాటు అప్పట్లో పెద్దగా ఉండేది కాదు. నీకు ఇష్టమైంది ఏదైనా ఒకటి చెప్పు బాబా, ఒక స్తోత్రం కానీ ఏదైనా పారాయణ కానీ చెప్పు బాబా అనుకున్నా. ఆయన తెలిసినట్టు ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా చాలా మంది కళ్ళలో కనిపిస్తూ ఉంటాడు, కావాల్సినవన్నీ చెప్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు మళ్ళీ ఒక సత్వ సందేశం ఇచ్చాడు బాబా. ఏంటి అని అంటే, నేను ఒక గ్రంథాన్ని చూపిస్తాను, ఈ ఒక్క గ్రంథం చదువు చాలు, నాకు చాలా సంతృప్తి కలుగుతుంది. అదేమిటి అంటే భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి సాయి లీలామృతం. ఆ మాట చెప్పారని చెప్పి నేను 2-3 సార్లు షిరిడీకి వెళ్ళి ఒక్క పూటలో బాబా మందిరంలో కూర్చొని ఆ బాబా సంబంధించినటువంటి సాయి లీలామృత పారాయణం చేయటం అనేటువంటిది జరిగింది. అలా నిత్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు బాబా. ఆ దారిలోకి తీసుకెళ్తున్నటువంటి వారు అందరినీ కూడాను భరద్వాజ మాస్టర్ గారు. అటువంటి భరద్వాజ మాస్టర్ గారి ప్రతిష్టకు విగ్రహ స్థాపనకు రావటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మన వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు ఫోటోలో వీడియోలో చూపించారు మాస్టర్ గారి విగ్రహం ఎలా వస్తున్నది ఏమిటి అని అడిగితే. కానీ ఆ ఫోటోల కంటే విగ్రహం చూసినటువంటి దానికంటే ఇక్కడ మీరు చూడండి, ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చున్నట్లుగానే మనకు కనిపిస్తున్నారు, అనుగ్రహిస్తున్నట్లుగానే మనకు కనిపిస్తున్నారు. ఆయన రాదలుచుకున్నాడు, వచ్చాడు. ఇంతకు ముందర దత్తాత్రేయ స్వామి ప్రతిష్టకు రావడం జరిగింది ఇక్కడికి. మళ్ళీ ఈరోజు భరద్వాజ మాస్టర్ గారి విగ్రహ స్థాపనకు రావటం జరిగింది. అంటే ఆ దత్త సంప్రదాయంలో వస్తున్నటువంటి వారసత్వాన్ని భరద్వాజ మాస్టర్ గారు ఇవాళ ఇక్కడ కొనసాగిస్తున్నారు అనటానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ విగ్రహ స్థాపన. స్వామివారి సమక్షంలో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం ఇంతకు ముందు కూడా. ఎప్పుడు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసుకున్నా ఒక పండగలాగా జరుగుతుంది. ఏదో పూజకు వచ్చామో, యజ్ఞానికి వచ్చామో, ఏదో ఒక దేవాలయానికి సందర్శనకు వచ్చామనే భావన రాదు. సాయికి సంబంధించినటువంటి ఒక గొప్ప పండుగకు వచ్చామో అనేటువంటి భావన ఈ దేవాలయంలో అడుగుపెట్టినటువంటి ప్రతిసారి కలుగుతుంది. కాబట్టి ఆయన బాబా పిలిపించుకున్నాడు, భరద్వాజ మాస్టర్ గారు ఆయన స్వయంగా రప్పించుకున్నారు. కాబట్టి ఇంక ముందు కూడా ఎప్పుడు ఈ దేవాలయానికి వస్తూ వాళ్ళని దర్శిస్తూ ఉండాలి అనేటువంటి కోరికను వెళ్ళబుచ్చుతూ, దాంతో పాటుగా ఇంత అద్భుతమైనటువంటి సందర్భంలో ఇందాక ఒక విషయం చెప్పారు మన వాళ్ళు. భరద్వాజ మాస్టర్ గారి గురించి చెప్పుకున్నాం చాలా విశేషాలు. ఈ విగ్రహాన్ని చెక్కినటువంటి పేరు కూడా భరద్వాజ. అంటే చూడండి, ఎవరి చేత ఎప్పుడు ఎలా ఏం చేయించుకుంటారు అనేది అంతా ఆయన ఇష్టం. సాయినాథుని ఇష్టం, సాయి మాస్టర్ గారి ఇష్టం. కనుక వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు, ఇక్కడ ఉంటున్నారు అనటానికి ఈ అద్భుతమైనటువంటి నిదర్శనాలే మనకి ఉదాహరణ. ఇక్కడ ఉన్నటువంటి మన కమిటీ సభ్యులందరూ కూడాను ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిగింది అని అంటే కొన్ని నెలల పాటు ఎంతో శ్రమించారు. వాళ్ళ కోసం కాదు, ప్రపంచం కోసం, సాయి భక్తుల కోసం, మాస్టర్ గారి భక్తుల కోసం వాళ్ళు పడ్డటువంటి శ్రమ ఇదంతా. కనుక వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఆశీస్సులు ఇస్తూ, ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు ఇక్కడ జరిపించేటువంటి శక్తి
సాయినాథుడు భరద్వాజ మాస్టర్ గారు, అలాగే ఇక్కడ కొలువై ఉన్నటువంటి లలితాదేవి, సిద్ధేశ్వర స్వామి, గణపతి మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులకి, పంచుకుంటున్నటువంటి భక్తులకి, ఎందుకంటే ఇదంతా కూడా సాయి కుటుంబం. ఒక వ్యక్తి అనుకుంటే జరగదు. అయితే ఒక వ్యక్తి భరద్వాజ మాస్టర్ గారు అనుకుంటున్నారు, ఇన్ని వేల మందితో కలిపి చేయిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. అందరికీ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండాలి, మా పీఠదేవత అయినటువంటి మరకత శక్తికాళీదేవి ఆశీస్సులు ఉండాలని భావిస్తూ మా శక్తిపీఠంలో కూడా అమ్మవారి దేవాలయ నిర్మాణం చేస్తున్నటువంటి సమయంలో బాబా కనిపించి, ఏమిటి నన్ను పిలవ్వా ఇక్కడికి, నేను కూడా ఇక్కడ ఉంటాము అంటే అందరూ స్పృశించేలాగా అక్కడ కూడా ఒక చిన్న బాబా మందిరం నిర్మించడం జరిగింది. అలా మనసుకు హాయి కలిగించడానికి సాయి అన్ని వేళలా కూడా అందుబాటులో ఉంటాడు. సాయి స్మరణతో స్వస్తి.